హాయ్ అందరికీ, డ్రైవర్లందరికీ నమస్కారం అన్న. నా పేరు రామయ్య. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, డ్రైవర్లందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి మన బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, పెద్ద వెహికల్స్ కానీ, చిన్న వెహికల్స్ కానీ, లారీ కానీ, మామూలుగా బొలెరో వెహికల్స్, టాటా దోస్త్ వెహికల్స్ ఏదైనా సరే, ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా బెంగళూరు వెళ్ళేటప్పుడు చిత్తూరు బైపాస్ నుంచి మనం బెంగళూరు వెళ్ళడానికి లెఫ్ట్ తీసుకుని హైవే ఎక్కుతాం కదా. హైవే ఎక్కిన తర్వాత హైవే ఎక్కి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సోకాలు బ్యాచ్ అంతా నైట్ పూట డబ్బులు వదులు చేయడానికి పాల్పడి రోడ్డు మీద పాల్పడుతున్నారు. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండి, ఎప్పుడు అడిగినా సరే రూపాయి కాడ ఇవ్వమాకండి. మీరు అసలు ఆడేదో కార్డు చూపిస్తాడు, కార్డు, ఆ కార్డు కాడ తీసుకోమాకండి. వాడికైతే రూపాయి కాడ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ పోలీస్ అంటాడు, కాసేపు ఆర్టీఓ అంటాడు, కాసేపు బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటాడు, కాసేపు టోల్ ట్యాక్స్ అంటాడు, ఎన్నెన్నో చెబుతున్నాడు. ఇది నాకే ఎదురైంది ఘటన అనేది. వాళ్ళు ఏమన్నా ఎక్కువగా మాట్లాడితే నేను కాల్ చేస్తున్నాను నాగని చెప్పి ఫోన్ తీసి ఎవరో ఒకరు కాల్ అన్నా చేయండి. అవసరం అసలు అంత గట్టిగా మనం గట్టిగా మాట్లాడితే వాడు వెళ్ళిపోమని చెబుతాడు. దయచేసి ఎవరో కాడ మెత్తగా అలసిగా వాడికి మాత్రం అవకాశం వద్దు. సోకాల్ బ్యాచ్ అంతా అక్కడే చేరుతున్నారు. మ్యాక్సిమం నైట్ 12 అయిన కాంచి తెల్లవారుజాము 3-4 ఆ టైం దాకా అక్కడే ఉంటున్నారు. నాకైతే మొన్న తెల్లవారుజాము 4 గంటలకు తగిలారు. చిత్తూరు బైపాస్ దాటిన తర్వాత మనం బెంగళూరు చిత్తూరు బైపాస్ నుంచి మనం రైట్కి బెంగళూరు హైవే ఎక్కుతాం కదా. హైవే ఎక్కి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ గుర్తింపు కూడా ఉంటుంది. ఇది మన వినాయకుడి బొమ్మలు, ఆ బొమ్మలు అవి చేస్తూ ఉంటారు. ఆ బొమ్మలు దాటిన తర్వాత ఈ సోకాల్ బ్యాచ్ అంతా రోడ్డు ఎక్కి ఆ కర్రలు ఇచ్చుకుని, లాఠీలు ఇచ్చుకుని, ఆ కార్డులు ఇచ్చుకుని ఉంటారు వాళ్ళు. ఎవ్వడికి ఇక్కడ రూపాయలు అవసరం లేదు. నా కొడుకులు అడ్డంగా నుంచుంటే తొక్కించి పడదండి, ఇబ్బంది లేదు. అదంతా ఫేక్ బ్యాచ్, అది ఫేక్ బ్యాచ్ని సోకాల్ బ్యాచ్. అదంతా ఎవరికే ఇక్కడ రూపాయి ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికే దడవాల్సిన పని లేదు. ఓకేనా? అందరికీ జాగ్రత్తగా ఉంటారని అప్రమత్తంగా మన డ్రైవర్లు అందరూ అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా హైవేలోకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఎవరో 100-1 వెళ్తూ ఉంటారు. ఈ ఇళ్ళకి మాత్రమే చెబుతున్నాను. ఈ వీడియో మన డ్రైవర్లందరికీ షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు రామయ్య. థ్యాంక్ యూ డ్రైవర్లందరికీ.